హాయ్ అండి, మై నేమ్ ఇస్ వెంకట్. టుడే టాపిక్ ఈజ్ ప్రాథమిక భూస్వరూపాలు, మాధ్యమిక భూస్వరూపాలు, తృతీయ భూస్వరూపాలు. అదే గ్రూప్ 2లో ఇచ్చేసి టాపిక్ ఉంది కదండి మనకి. ఇక ప్రైమరీ ల్యాండ్ ఫార్మ్స్, సెకండరీ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ టెరిటరీ ల్యాండ్ ఫార్మ్స్ చూస్తాం. భూస్వరూపాలు అనే టాపిక్ తీసుకుంటే గిన మొదటగా ప్రాథమిక భూస్వరూపాలు, ద్వితీయ భూస్వరూపాలు, తర్వాత తృతీయ భూస్వరూపాలు. ఇంగ్లీష్ మీడియం వారికి అయితే టెరిటరీ ల్యాండ్ ఫార్మ్స్, ద్వితీయ భూస్వరూపాలు అంటే సెకండరీ ల్యాండ్ ఫార్మ్స్, ప్రాథమిక భూస్వరూపాలు అయితే ప్రైమరీ. ల్యాండ్ ఫార్మ్స్. సో టాపిక్ వచ్చేసి ప్రాథమిక భూస్వరూపాలు తీసుకుందాం. సో మనము మొత్తం భూభాగం ఎంత ఉంది, భూభాగం ఎంత ఉందంటే గిన ఈ ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం భూమి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కేవలం ఒక ఇండియా కాదు, మొత్తం వరల్డ్ వైజ్ భూమి ఎంత పర్సంటేజ్తో ఉంది అంటే 29% భూమి ఆక్రమిస్తుంది భూభాగం. ఈ యొక్క భూభాగం 29%. అదేవిధంగా మిగిలిన 71% జలభాగము ఆక్రమిస్తుంది. సో మనం ఇక్కడ ఒక ఆల్ఫ్రెడ్ వెజ్నర్, చాలా ఇంపార్టెంట్ ఇది. వెజ్నర్ చెప్పినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఖండ చలన సిద్ధాంతము ఏంటి? ఖండ చలన సిద్ధాంతము. ఈయన ఒక సిద్ధాంతాన్ని చెప్పినాడు. ఈ యొక్క ఖండ చలన సిద్ధాంతం ప్రకారము మొదట భూమి ఏ విధంగా ఏర్పడింది, తర్వాత ఈ యొక్క ఖండాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, తర్వాత జలాలు ఎంత ఇట్లా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క ఖండ చలన సిద్ధాంతం వివరిస్తుంది. దీన్ని ఖండ చలన సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పినాడు ఈయన? మోస్ట్ ఇంపార్టెంట్, భూమి అంతా ఒకే ఖండంగా ఉన్నది. ఫస్ట్ భూమి అంతా ఒకే ఖండంగా ఉంది, దాన్ని పేంజియా అన్నారు. భూమి అంతా ఎట్లా ఉందంట? ఒకే ఖండంగా ఉంది, దానిని పేంజియా అన్నారు. ఈ యొక్క పేంజియా చుట్టూ పేంతాల్సా అనే సముద్రం ఉంది. పేంజియా చుట్టూ ఏ సముద్రం ఉంది? పేంతాల్సా అనే సముద్రం ఉంది. భూమి అంతా ఒక సంఘటితంగా ఒకే ఖండంగా ఉంది, దానిని ఏమన్నారు? పేంజియా అన్నారు. దాని చుట్టూరా ఒక సముద్రం ఉంది, అదే పేంతాల్సా. ఈ యొక్క పేంజియా అన్నాం కదా, ఈ యొక్క పేంజియా మధ్యలో టేతిస్ సముద్రం ఉంది. ఈ పేంజియా మధ్యలో ఏముంది? పేంజియా మధ్యలో టేతిస్ సముద్రం ఉంది. దీనికి ఉత్తర భాగాన్ని లారెన్షియా భూభాగం అని, దక్షిణ భాగాన్ని గోండ్వానా భాగం అని. ఈ లారెన్షియా భూభాగాన్ని అంగార భూమి అని కూడా అంటారు. ఈ యొక్క టేతిస్ సముద్రము ఎక్కడ ఉందని చెప్పాము మనము? ఈ యొక్క పేంజియా మధ్యన టేతిస్ సముద్రం. దీనికి ఉత్తరంగా లారెన్షియా భూభాగము, దక్షిణంగా గోండ్వానా భూభాగం ఉంది. ఈ లారెన్షియా భూభాగంలో ఉండేటటువంటి ఖండాలు ఏవి అంటే ఉత్తర అమెరికా, ఐరోపా, దాన్ని యూరప్ అంటాము,
ఆసియా ఖండము. ఈ యొక్క లారెన్షియా భూభాగంలో ఏమేమి ఉన్నాయి? ఉత్తర అమెరికా, తర్వాత యూరప్, తర్వాత ఆసియా ఖండము. ఈ యొక్క ఖండాలు ఉన్నాయి. సో మొదట మనం పేంజియా అనేది మొత్తం ఒకటి ఉంది. తర్వాత ఎన్ని ఖండాలుగా ఎలా మారినాయి అంటే పేంజియా ఈ యొక్క ఆకర్షణీయ శక్తి అనేది ఉద్భవించి తర్వాత క్రమంగా ఖండాలుగా విడిపోయాయని చెప్పినాడు ఆయన. సో ఇక్కడ దక్షిణ భాగం గోండ్వానా భూభాగం అన్నని చెప్పాను కదా, టేథీస్ సముద్రానికి దక్షిణంగా ఉండేది. ఈ యొక్క గోండ్వానా భూభాగంలో దక్షిణ అమెరికా, తర్వాత ఆఫ్రికా, దక్షిణ భారతదేశము, ఆస్ట్రేలియా. అంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ భారతదేశము, ఆస్ట్రేలియా. దక్షిణ ప్లేస్ సరిపోదు, అర్థం చేసుకోండి. అమెరికా, 2 ఆఫ్రికా, 3 దక్షిణ భారతదేశము, తర్వాత 4 ఆస్ట్రేలియా. ఇలా ఈ విధంగా ఏర్పడినాయి. సో అయిపోయింది. సో ఒకసారి రివిజన్ చేసుకోండి. మనకు భూస్వరూపాలు అంటే ల్యాండ్ ఫామ్స్ అన్ని ప్రాథమిక, ద్వితీయ, తృతీయ. చూడు చెప్పండి మీరే. ప్రైమరీ ల్యాండ్స్, సెకండరీ ల్యాండ్స్, టెరిటరీ ల్యాండ్ ఫామ్స్. భూభాగం ఎంత ఉంది అన్నాము? 29%. జలభాగం ఎంత? 71%. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఏం సిద్ధాంతం చెప్పారు? ఖండచలన సిద్ధాంతం అని చెప్పినాడు. ఖండచలన సిద్ధాంతం ప్రకారం భూమి అంతా ఒక సంఘటితంగా ఇమిడి ఉండి ఒకే ఖండంగా ఉంది. దాన్ని పేంజియా అన్నాము. పేంజియా చుట్టూ పెంతాల్సా సముద్రం ఉందన్నాము. ఈ యొక్క పేంజియా మధ్యలో టేథీస్ సముద్రం ఉందన్నాము. టేథీస్ సముద్రానికి ఉత్తరంగా లారెన్షియా భూభాగము, దక్షిణంగా గోండ్వానా భూభాగము. లారెన్షియా భూభాగాన్ని ఏమన్నారు? అంగారా భూమి అని కూడా అంటారు. లారెన్షియా భూభాగంలో ఉండే ఖండాలు ఏవి? ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా. ఇక గోండ్వానా భూభాగంలో ఉండేటువంటి ఖండాలు ఏంటివి? దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ భారతదేశము, ఆస్ట్రేలియా. ఇలా ఖండచలన సిద్ధాంతము చెప్పినాడు. ఖండచలన సిద్ధాంతాన్ని చెప్పినది ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజ్నర్. సో ప్రాథమిక భూస్వరూపాలలో ఇంకొక టాపిక్ వచ్చేసి ఏముంది? సముద్రాలు, మహాసముద్రాలు ఉన్నాయి. సముద్రాలల్లో ఎట్లా ఉన్నాయనేది ఒకటి తీసుకుంటే మన మ్యాప్ మీద ఇట్లా తీసుకోవాలి మనం. ఇదల్లా భూభాగం అని అనుకుంటే, ఇలా భూభాగం అనుకుంటే చూడండి, ఇక్కడేమో ఉత్తర అమెరికా ఉంటుంది, ఇక్కడేమో దక్షిణ అమెరికా ఉంటుంది, ఇక్కడేమో యూరప్ ఉంటుంది, ఇక్కడేమో ఇప్పటికి అందాజు కొద్ది చెప్తున్నా మీకు, ఆఫ్రికా ఉంటుంది, ఇక్కడేమో ఆసియా ఉంటుంది అనుకుందాము, ఇక్కడ ఇది ఆస్ట్రేలియా. సో చుట్టూతో ఏముంటుంది? పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఈ యొక్క ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాకు రైట్ సైడు అంటే యూరప్కు లెఫ్ట్ సైడు ఇట్లా అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ భారతదేశం ఉంది కదా, ఇక్కడ ఆసియాకి మధ్య ఇక్కడ హిందూ మహాసముద్రం అనేది ఉంది. దాని కింద ఏంటంటే అంటార్కిటికా ఉంది. ఈ పైన ఆర్కిటిక్ మహాసముద్రం వస్తుంది. సో అన్నిటికంటే పెద్దది పసిఫిక్ అన్నాము, అన్నిటికంటే చిన్నది ఆర్కిటిక్ అన్నాము. మహాసముద్రం 4 కానీ ఇది చెప్తున్నాం దక్షిణ మహాసముద్రం అని, నేటి అంటార్కిటికా ఖండం అని చెప్తున్నాం. అంటార్కిటికా మహాసముద్రం ఏముంది? ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా టాపిక్ తీసుకుంటే గిన చుట్టూ పసిఫిక్ మహాసముద్రం ఉంది అని చెప్తున్నాము. తర్వాత ఇట్లా అట్లాంటిక్ మహాసముద్రం అంటే ఉత్తర అమెరికాకు రైట్ సైడ్న, ఇట్లా యూరప్కి లెఫ్ట్ సైడ్న ఇట్లా ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంటే. ఎస్ ఆకారంలో ఉండేటువంటి మహాసముద్రం ఏంది అంటే అట్లాంటిక్ మహాసముద్రం అని. తర్వాత కింద ఏమో లాస్ట్ బార్డర్లో ఏమో దక్షిణ
మహాసముద్రం, దాన్ని అంటార్కిటికా మహాసముద్రం అంటారు. ఇక్కడ వచ్చేసి హిందూ మహాసముద్రం, అంటే భారతదేశానికి కింద ఉంటుంది కదా, అదల్లా హిందూ మహాసముద్రం అవుతుంది. పైన ఆర్కిటిక్ మహాసముద్రంలో పెద్దది ఏది అంటే పసిఫిక్ మహాసముద్రము, చిన్నది ఏంది అంటే ఆర్కిటిక్ మహాసముద్రం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ తర్వాత ద్వితీయ భూస్వరూపాలు చెప్తామండి. థ్యాంక్ యూ. జై హింద్.